అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. నాకు ఇన్ని సంవత్సరాలు వయసు వచ్చింది, కానీ మరి ఇలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకే పాలన అని ఎప్పుడో పెట్టారు. అది ఇప్పుడు ప్రజల వరకు వచ్చింది. అంబేద్కర్ ఎప్పుడు చెప్పారు ప్రజల వద్ద పాలన అని. అదే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తున్నారని మేము అనుకుంటున్నాం. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యక్రమాలు వచ్చి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆయన కోరుకుంటారని, మళ్ళీ ఆయన రావాలని, అలాగే ఇలా ఎమ్మెల్యేలు లాంటి వాసవి గణేష్ లాంటి ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకా పురోగతి ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, మళ్ళీ ఎందుకని సీఎం కావాలని ప్రజలు అనుకోవచ్చు. నేను నిన్న ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మొన్న ఒక ముసలావిడ పెన్షన్కి వచ్చింది నిన్న 1వ తారీఖు నాడు. వస్తే ఆవిడకి 3,000 రూపాయల పెన్షన్. వాళ్ళ కొడుకులు అంటున్నారు, ఆవిడ అంటుంది నా కొడుకులు నన్ను చూడపోయినా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తారీఖు నా పెద్ద కొడుకులాగా నాకు 3,000 రూపాయల పెన్షన్ నాకు వేశారు. అది నాకు ఎంతో సహాయంగా ఆనందంగా ఉంది బాబు. పిల్లలు చూడపోయినా నా పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం వేశారు. అలాగే అమ్మఒడి చాలామంది ఆడవాళ్ళ మహిళలు కూడా ఈరోజు అత్యధికంగా పేదవాళ్ళు మహిళలకు అమ్మఒడి చాలా ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళకి అమ్మఒడి పడుతుంది, ఆ పిల్లల చదువులు కానీ దానికి కానీ పడుతుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అది పేద పిల్లలకి అది విద్యాదీవెనట, అది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇదివరకు మేము ఎప్పుడు చూడలేంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ పథకాలు పెడితే వెంటనే అమరావతి నుంచి శాంక్షన్ వచ్చి 1,50,000 రూపాయలు. మొన్న మా గ్రామంలో సుందర్రావు అతనికి 1,50,000 రూపాయలు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతవరకు మేము మొట్టమొదటిసారి ఇదే. మేము ఇలాంటి పథకాలు ఎన్ని చేస్తున్నారో ఎన్నో జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడకుండా ఉన్నాయి. పేదల పార్టీ ఇది. మీరు వైఎస్ఆర్సీపీ అంటే అది పేదల పార్టీ, ప్రజల పార్టీ. పేదల పార్టీ, ప్రజల పార్టీ. కాబట్టి పేదలు ప్రజలు ఆయన పక్క ఉండాలని మరొకసారి విశ్లేషంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.